నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే, ఒంగోలు గద్దలగుంట గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీ పింగళి కోదండరామయ్య ఓరియంటల్ హై స్కూల్ నందు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ వ్యవస్థాపకులు మరియు స్కూల్ సిబ్బంది, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు ఆర్ఏ శ్రీనివాసరావు, డాక్టర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. Attention. Attention. Sixth class song body students. మన పాఠశాలలో ఎంతో హుషారుగా, ఉత్సాహంగా, ఆనందంతో జరుపుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం చెప్తూ ఉన్నాం. ముందుగా ఈ కార్యక్రమానికి ఇచ్చేయవలసిందిగా మన హెచ్ఎం మేడం శ్రీమతి పద్మావతి గారిని అలాగే మన పాఠశాల ప్రెసిడెంట్ గారు పాఠశాలలో సాదరంగా ఆహ్వానిస్తాం. ఈ మధ్య కాలంలో Thank you very much. I request now. Let's applaud, salute. Order.
సెకండ్. ఇక నుండి ప్రతి ప్రోగ్రాంలో ఎక్కడ ఏం కండక్ట్ చేసినా మనం ప్రతి దాంట్లో ప్రైజ్ తెచ్చుకోవాలి. అలా మనం ప్రిపేర్ అయి ఉండాలి. మనకి కరస్పాండెంట్ గారు, మేనేజ్మెంట్ వాళ్ళు ఇంత మంచి వసతులు కల్పించారు కదా, దానికి తగినట్లుగా మనం ఏం చేయాలి? స్కూల్కి ఏం చేయాలి? మంచి పేరు తీసుకురావాలి. మంచి పేరు అనేది ఎలా వస్తుంది? బయట ఏ యాక్టివిటీస్ జరిగినా దానిలో పార్టిసిపేట్ చేసి ప్రైజెస్ తీసుకొచ్చామంటే మన స్కూల్కి మంచి పేరు వస్తుంది. అప్పుడు సార్ వాళ్ళు కూడా ఇంత డెవలప్ చేసినందుకు ఫలితం ఉంది అనుకుంటారు. లేదంటే ఎవరికైనా ఏమనిపిస్తుంది? డిసప్పాయింట్మెంట్ వచ్చేస్తుంది. అలా కాకుండా మనం ఇంకా బాగా చేయాలి అనేటట్లుగా చేసుకుందాం. ఈ రాజ్యాంగం అనేది రచించడానికి అన్ని దేశాల్లో సేకరించి దానిలో ఏది బెస్టో చూసి తయారు చేశారు. అలాగే మీరు కూడా ఏం చేయాలి? ఇప్పుడు కొంచెం చదువు తక్కువ ఉన్నారనుకోండి, వాళ్ళు చదివే పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు చేసే విధానం ఏంటో చూసి నేర్చుకొని సహాయ సహకారాల సంస్థకి మనం తీసుకెళ్తూ ముందుకు వెళ్తాం. జీవన్ మేము ఆశిస్తున్నాం సార్, భవిష్యత్తులో మా స్కూల్కి మంచి పేరు తెస్తాడని ఆశిస్తున్నాం. జీవన్ ద ఛాంపియన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఓరియంటల్ స్టూడెంట్ ఎస్ఏ రైటింగ్. ఇదే స్ఫూర్తితో రేపు 10th క్లాస్లో 500 మార్కులు సాధించి స్కూల్కి మంచి పేరు తేవాలని ఆశిస్తా ఉన్నాం. డ్రాయింగ్ పోటీలు. The third prize goes to B. Jeevan Kumar from 6th class. Second prize P. Bhargavi from 6th class. Sir. Second prize డాక్టర్ గారు ఈరోజు ప్రాజెక్ట్ గురించి చెప్పడం జరిగింది. నేనైతే స్కూలు చక్కగా నిర్మించుకున్నాం. మన కరస్పాండెంట్ సార్ దానికి కృషి చేసి ఈ స్థాయికి తీసుకొచ్చారు. అంటే కార్పొరేట్ స్కూల్లో కూడా మనం కూడా లాగానే మనం తయారు చేసుకున్నాం. అలాగే చదువుల్లో కూడా మనం ముందున్నామని చెప్పేసి మా యొక్క కోరిక. మేము స్కూల్ని వెంటనే వాళ్ళ వెంట నడవడం కూడా మా ఉద్దేశం. అది అంటే ఊళ్ళో ఉన్న పిల్లలు కూడా చక్కగా చదువుకోవాలి. ఇందాక ఉపన్యాస పోటీల్లో ఎంతమంది సార్ పాల్గొంది? ఇంకా ఎంతమంది ఉపన్యాసం ఇవ్వడానికి ఇష్టంగా ఉన్నారు, నేర్చుకోవడానికి? చేతగా ఉపన్యాసం ఇంకా నేర్చుకోవాలనుకునే వాళ్ళు మేమైతే ట్రైనింగ్ కూడా క్లాసుకు సంబంధం లేకుండా ఒక 1 hour వాళ్ళు ఎలా మాట్లాడాలి. ఈరోజు పాప చక్కగా రాసింది, అంటే టీచర్స్ ముందు చక్కగా చెప్పగలిగింది, అంతకుముందు చెప్పలేకపోయింది. దానికి కారణం ఒకటే, వీడియో. ఆ వీడియోని మనం ఎలా పోగొట్టుకోవాలి, ఎలా మనం స్పష్టంగా మాట్లాడగలి అంటే మన ఆలోచన, మన పని విధానం, మన మాట్లాడటం ఈ 3 కలిసినప్పుడు మనం ఎక్కడైనా చేయగలుగుతాం. ఇది చాలా ముఖ్యం. కాబట్టి పిల్లలందరూ ఎదగాలి, పిల్లలందరూ చదవాలి. ఇది మా యొక్క స్లోగన్ ఊళ్ళో. ఎందుకంటే డాక్టర్ గారు కూడా నెలకు ఒకసారి క్లాసు వచ్చి చెప్పాలి సార్ మన పిల్లకాయలకి. అట్లాగే మనం ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి మీ అందరూ ఎదిగే స్థాయికి తీసుకురావాలి. అంటే పలాని ఓరియంటల్ స్కూల్లో ఎందుకు పిల్లలు ఈ రకంగా తయారయ్యారు, ఈ రకంగా చదువుకోగలిగారు, దాన్ని మనం ఎలా మనం చేయగలుగుతాం. అది పని ద్వారా మాటలు చెప్పే పోతుంది ఈ రోజుల్లో. కాబట్టి స్కూల్లో పలానా పిల్లలు
పలా కరస్పాండెంట్ సారు ఆయనకి పేరు రావాలి, మన స్కూల్ పేరు రావాలి, గ్రూప్ పేరు రావాలి, టీచర్స్ పేరు రావాలి. ఎందుకంటే టీచర్స్ కూడా వచ్చిన వాళ్ళందరూ చాలా చక్కగా ఇంట్రెస్ట్గా చెప్తున్నారు, నేను గమనిస్తా ఉన్నాను. కాబట్టి మేము కూడా వాళ్ళతో కలిసి మిమ్మల్ని అందరినీ బాగు చేయడానికి ఒక యంత్రాలాగా పనిచేస్తామని కోరుతున్నాం. మా అందరిని మీరు ఉపయోగించుకోవాలి. మీరు బయట సరిగా ఎదగలేదానికి కారణం ఫస్ట్ తల్లిదండ్రులు, తర్వాత ఉపాధ్యాయులు, తర్వాత సమాజం, తర్వాత మీకు మీరే బాధ్యత అవుతారు. కాబట్టి మనం ఎక్కడున్నామో తెలుసుకోవాలి. మీ అందరూ ఎదగాలనేది ఈ యొక్క గణతంత్ర దినోత్సవాన్ని మనం ఫస్ట్ ఒక వేదిక అనుకొని ఫస్ట్ నుంచి రేపు 10th క్లాస్ బయటకు పోయే లోపల మనం ఎలా ఎదిగాము, మన టీచర్స్ ఎలా చెప్పారు, మనం ఏమి విన్నాం, ఈ రోజు మన సెలవు ప్రకటించారు క్లాసులు పెట్టకుండా, ఈ రోజు మనకు ఎందుకు గణతంత్రం వచ్చింది, దీని మీద మనం ఏం నేర్చుకున్నాం, భారత రాజ్యాంగాన్ని గురించి మనం చర్చించుకోవాలా ఊళ్ళో కానీ మన స్కూల్లో కానీ. కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా. ఇంకో విషయం ఏంటంటే మీ అందరికీ రాజ్యాంగానికి సంబంధించిన పుస్తకాలు షార్ట్ నోట్స్ ప్రతి ఒక్కరికి పుస్తకాలు అందజేస్తాం. ఈసారి స్పీచ్లో డెఫినెట్గా దాని మీద స్పీచ్ ఉంటుంది, దాని మీద కూడా ప్రైజెస్ అనేది ప్రకటిస్తాము. కాబట్టి మనకు ఎందుకు సెలవులు ఇచ్చారు, దేనికోసం మనం పనిచేయాలని చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ ఇచ్చేది సెలవులు దీనికోసం ఈరోజు మనం కేటాయించాలి, దీనికోసం చర్చించాలి. ఎందుకు మనకు వచ్చింది ఏదో చాకరీ తినేస్తామని కాదు, ఉద్దేశం అంతా చాకరీ ఇస్తే గవర్నమెంట్ కలిసి ఓకే అవి కూడా ఉంటాయి. కాబట్టి దీంతో పాటు గవర్నమెంట్ మనకు ఎందుకు సెలవు ఇచ్చింది ఈ రోజు అనేది చాలా ముఖ్యం. కాబట్టి దీని మీద శ్రద్ధ వహించి ఒంగోలు మంగమూరు రోడ్లోని జడ్పీ కాలనీలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మందిర ప్రాంగణంలో ఉన్న సత్యసాయి సమగ్ర విద్యా కేంద్రం హై స్కూల్ నందు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దనరావు కుమార్తె దామచర్ల అనుష లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై జెండా వందనం చేశారు. ఈ కార్యక్రమంలో మందిర కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు, స్కూల్ కరస్పాండెంట్ చంద్రశేఖర్ రెడ్డి, సీతా సాయిబాబు, విద్యార్థులు పాల్గొన్నారు. our Ongolu Satyasai Seva Samiti convener garu Sri Kodal Srinivasarao Sairam garu to come on to dais and urge his precious respective seat.
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ చాలా ధన్యవాదాలండి. మీరు ఇక్కడ ఇంతమంది పిల్లలకి చదువు చెప్తూ, ఇంతమందికి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇచ్చి, అందరి భవిష్యత్తుని, మీరందరికీ ఒక కెరియర్ ఉండేటట్టు, వాళ్ళ భవిష్యత్తుని బాగా అయ్యేటట్టు చూసుకుంటున్నారు. దానికి అందరికీ ధన్యవాదాలు. గణతంత్ర దినోత్సవం అంటే భారతదేశం మన రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు. ఇది మనకి చాలా చాలా ఒక గౌరవమైన రోజు, అలాగే మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిన రోజు. గణతంత్రం అంటే మన రాజ్యాంగం అంటే కేవలం ఒక కోడ్ పత్రమో పొలిటికల్ పత్రమో కాదండి. అది మన దేశంలో న్యాయం, స్వేచ్ఛ, సమానత్వాన్ని తెలియజేయడానికి ఉన్న మన సజీవ నిదర్శనం. అందుకని చెప్పేసి మీరందరూ ఈ రోజుని తప్పకుండా దేశభక్తితో సెలబ్రేట్ చేసుకోవాలి. మన దేశంలో కుల, మత, లింగ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు, సమాన హక్కులు ఉండేలా మన రాజ్యాంగాన్ని నిర్మించారు. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు రేపొద్దున ఏ కెరీర్ ఎంచుకున్నా కూడా, ఏ దారిలో వెళ్ళినా కూడా తప్పకుండా దేశభక్తితో ఉండి మన దేశం గురించి ఎప్పుడు గర్వంగా ఉండాలి. ఈ రోజు తప్పకుండా చాలా బాగా సెలబ్రేట్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈరోజు మనం జెండా వేసుకున్నాం, అవునా? ఏంటి ఈరోజు జెండా ఎక్కడ కట్టారు గమనించారా? ఎక్కడ కట్టారు? పైన కట్టారు. ఎందుకు కట్టారు? ఏంటమ్మా? రిపబ్లిక్ డే కాబట్టి కట్టారా? మరి ఆగస్టు 15 కూడా కడతారు కదా, మరి రెండింటికి తేడా ఏంటి? ఆగస్టు 15 ఎందుకు కడతారు? రిపబ్లిక్ డే పైన ఎందుకు కడతారు? రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కాబట్టి, అమల్లోకి వచ్చింది, దాని ఉన్నట్టు మనం ఎప్పుడు అట్లా పైన పెట్టి కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు పైన కడతారు. ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది కాబట్టి మనం బానిస చెర నుంచి విముక్తి అయ్యే కాబట్టి కింద నుంచి పైకి వెళ్ళాం. రిపబ్లిక్ డేకి ఆ పైకి వెళ్ళిన ఉన్నతులు రైట్. గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. తర్వాత ఈరోజు మన కార్యక్రమానికి చేసిన ముఖ్య అతిథి మేడం గారికి ముందుగా మన కమిటీ తరఫున, యాజమాన్యం తరఫున, స్టాఫ్ తరఫున, అందరి తరఫున కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను అండి. తర్వాత మీరు చక్కని మాటలు చెప్పారు, చాలా సింపుల్గా చాలా చక్కగా చెప్పారు. ఆ విధంగా ఎందుకు మనకి న్యాయం, స్వేచ్ఛ అన్నీ వచ్చినాయి. ఆ వచ్చిన స్వేచ్ఛని విశృంఖలంగా ఉపయోగించకూడదు, దానికి పరిమితులు ఉన్నాయి. రాజ్యాంగం మనకి రెండు ఇచ్చింది, విధులు అంటే బాధ్యతలు, హక్కులు. ఎప్పుడు మనం హక్కులు వెళ్తాం, ముందు బాధ్యతలు గుర్తెరిగినప్పుడే హక్కులు కూడా వినియోగించాల్సిన మనకి ఆ హక్కు అనేది మళ్ళీ సంక్రమిస్తుంది. కాబట్టి ఇవి తెలుసుకొని మీరు భావి భారత పౌరులుగా చక్కగా ఉండి దేశానికి స్వేచ్ఛనిస్తూ, దేశాన్ని ప్రేమిస్తూ, దేశానికి సేవ చేస్తూ, ఈ దేశం ఎప్పుడు ఉన్నతికి పాటుపడతారు ఆశిస్తూ అందరికీ కూడా కృతజ్ఞత, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞత అర్పిస్తూ సాయిరాం.
మీరు పెట్టేసేయండి ప్లేట్లో, మీరు పెట్టేసి ప్లేట్ ఇవ్వండి. బాబా ఇట్లా ఒంగోలు మున్సిపల్ హై స్కూల్లో 1974 బ్యాచ్కి సంబంధించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం 51వ సంవత్సరం మడనూరు బీచ్ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారుగా 80 మంది పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉదయం నుండి ఆటల పోటీలు, డ్యాన్సులు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు, మ్యాజిక్ షో, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ నిర్వహించారు. అనంతరం విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ 50 సంవత్సరాల తర్వాత ఇలా కలుసుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. అలాగే ఇలాంటి కార్యక్రమాలు మేము ప్రతి సంవత్సరం కూడా అందరం కలిసి నిర్వహించుకుంటామని తెలిపారు. అలాగే స్కూల్కి వెళ్లే రోజుల్లో చిన్ననాటి జ్ఞాపకాలను, చిలిపి చేష్టలను గుర్తు చేసుకుని నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు కారుముడి ఆంజనేయులు, దండు అంజిరెడ్డి, యలమంద బాబు, షేక్ సిరాజ్, ఆరిగ మల్లికార్జున, మొలకలపల్లి వెంకటేశ్వర్లు, నాగమల్లేశ్వరి, గిరిజ, చివుకల అనురాధ, ఉషా, ఉమామహేశ్వరి, డాక్టర్ రాధారాణి మరియు 1974 పూర్వ విద్యార్థులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రావాలి.
మూడు వెరీ ఫాస్ట్లీ ఓకే ఇద్దరు మూడు నాలుగు ఓకే స్పెషల్ కన్సలేషన్ ప్రైజ్ అనురాధ స్పెషల్ డే మీరు కూర్చోండి బాల్ వేస్తాం చప్పట్లు 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 వెల్ ట్రై మేడం మీరు అడ్డం చెడగొడుతున్నట్టున్నారు కదా. నాలుగు మొత్తం పడిపోవాలమ్మా మొత్తం మోసం ఇది పడుతుంది శంకర్ గాలి అమ్ముతున్నాడు. అనంతలక్ష్మి వైఫ్ ఆఫ్ చెప్పండి క్లాప్. రెండు క్లాస్ కొడితే కదా కొనేది లోపల
పక్కన బాబాయ్ గారు ఉన్నారు, ఆడింట్లో కూడా అద్దుకున్నాం. సైకిల్ షాప్ బాబాయ్ మల్లికార్జున అందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆరోగ్య ఆశీర్వాదాలతో ఉండాలని కోరుకుంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఈ పండుగని ఇట్లానే జరుపుకోవాలని అందరూ మన మిత్రులందరూ కోరుకున్నారు. కమిటీ మెంబర్స్ తరఫున కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరందరూ వచ్చినందుకు ప్రతి సంవత్సరం మీ సహాయ సహకారాలు ఉంటే ఈ విధంగానే మేము ఈ పండుగ జరుపుకుంటామని అందరికీ తెలియపరుస్తున్నాం. ఎంజాయ్ చేశారు, పాటలు పాడారు, ఆటలు ఆడారు, ఇంట్రొడ్యూస్ చేసుకున్నారు, ఒకరికొకరు హ్యాపీగా మాట్లాడుకుని లాస్ట్ కొద్దిగా అందరూ విడిపోతున్నాం కదా, మళ్ళీ సంవత్సరం తర్వాత కలుస్తాము కదా అని ఒక చిన్న బాధతో అందరూ బయలుదేరుతున్నారు. నాకు తెలిసి అందరూ కూడా చాలా హ్యాపీగా పార్టిసిపేట్ చేశారు కాబట్టి అందరికీ చాలా హ్యాపీగా పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మేము వచ్చిన మన ఫ్రెండ్స్ తోటి మిత్రులకందరికీ చాలా సహాయ సహకారాలు అందించారు. మాకు చాలా సంతోషంగా ఉంది. 1974 10th క్లాస్ బ్యాచ్ స్టూడెంట్స్ గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ లాస్ట్ ఇయర్ జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా సెకండ్ టైం రీయూనియన్ ఫంక్షన్ జరుపుకోవాలని మేమందరం అనుకున్నాము. దానికి కోఆపరేటివ్గా మా మిత్రులందరూ సుదీర్ఘ దీర్ఘాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. కనుక మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నా పేరు కారుమూడి ఆంజనేయులు. ఈ సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ గోల్డెన్ జూబ్లీ చేసాము, 50 years తర్వాత రీయూనియన్. ఈ సంవత్సరం కూడా గెట్ టుగెదర్ లాగా ఎవ్రీ ఇయర్ చేయాలనుకుంటున్నాము. ఈ సంవత్సరం కూడా వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నెక్స్ట్ ఇయర్ కూడా ఇది జనవరి మంత్లో ఇట్లానే రీయూనియన్ గెట్ టుగెదర్ పెడదామని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. 50 సంవత్సరాల తర్వాత కలవడం అనేది ఒక అద్భుతమైన విషయం. ఈ అందరూ ఉన్నత స్థితిలోనే ఉన్నారు. వాళ్ళందరూ సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని, సమాజం కొరకు పనిచేయాలని, ఈ సమాజ అభివృద్ధి కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం కూడా కొంత వాళ్ళ వంతుగా వాళ్ళు కృషి చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. వట్టిగుంట అంజిరెడ్డి, మాది కొప్పోలు గ్రామం. మేము 1974 10th క్లాస్ మున్సిపల్ హై స్కూల్లో చదివాము. మా బ్యాచ్ గోల్డెన్ ఫంక్షన్, మామూలుగా గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ లాస్ట్ ఇయర్ జనవరి మాసం 7వ తారీఖున జరుపుకున్నాము. అదేవిధంగా ఆ సంస్కృతిని కొనసాగిస్తూ ఈ సంవత్సరం ఈ రోజున మడనూరు బీచ్ నందు మేము ఇదే గెట్ టుగెదర్ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. నెక్స్ట్ ఇయర్ కూడా జనవరి మాసంలో మరలా గెట్ టుగెదర్ కార్యక్రమం జరుపుకోవాలని మా మిత్రులందరూ ఆశించారు. వారి కోరిక మేరకు నెక్స్ట్ ఇయర్ కూడా జనవరి మాసంలో ఇంకో ప్లేస్లో మళ్ళీ ఇదే గెట్ టుగెదర్ కార్యక్రమం జరపాలని కోరుకుంటున్నాం. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజింగ్ కమిటీ వారికి ధన్యవాదాలు చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చేసిన మా బ్యాచ్ క్లాస్మేట్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.